Hey horror fans, are you ready for terrifying experience of ఈచో 2008లో రిలీజ్ అయిన సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్? చూస్తుంటే వెన్నెముక్క స్పెయిన్ వణికి అంత వైబ్స్ వస్తాయి అన్నమాట. ఈ సినిమా చూస్తుంటే అలా ఉంటుంది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, బేబీ రొనాల్డో తన అమ్మ చనిపోయిన తర్వాత తన ఒక ఓల్డ్ అపార్ట్మెంట్లోకి షిఫ్ట్ అవుతాడు. కానీ అక్కడ కొన్ని సౌండ్స్ వస్తూ ఉంటాయి, అంటే విస్పర్ సౌండ్స్, డిఫరెంట్ సౌండ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. అతను అవి రియల్గానే ఉన్నాయా లేక అతను ఇమాజినేషన్ చేస్తున్నాడా లేక అది ఏంటి అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా ప్లస్ ఆర్ మైనస్ పాయింట్లు మాట్లాడాలంటే, ప్లస్ పాయింట్స్ ఏంటంటే క్రిస్పీ అట్మాస్ఫియర్, క్రేజీ స్కేరీ జంప్స్, ఇంకా చెప్పాలంటే హర్రర్ వైబ్స్ని చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ చేసుకున్నారని చెప్పాలి. ఈ సినిమా మిస్టరీ స్టోరీ లైన్ని చాలా బాగా సస్పెన్స్తో మెయింటైన్ చేస్తుంది. ఇంకా మైనస్ పాయింట్స్ మాట్లాడాలంటే, స్టోరీ కొంచెం స్లో అయిన ఫీలింగ్ అయితే ఉంటుంది, హర్రర్ వైబ్స్ కొంచెం ఎక్కువగానే ఉన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. ఇంకా ఓవరాల్గా ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే, ది ఈచో ఒక సూపర్ న్యాచురల్ హర్రర్ థ్రిల్లర్, ఒక డీసెంట్ అటెంప్ట్ అని చెప్పాలి. ఆ హర్రర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి పక్కాగా వన్ టైం ట్రై చేయవచ్చు అని చెప్పాలి. ఇంకా చెప్పాలంటే మరీ పాస్ట్ ఫేస్డ్ థ్రిల్లర్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకి కొంచెం స్లోగా అయితే ఉంటుంది, పక్కకు గుర్తుపెట్టుకోండి. ఈ సినిమాకి నా ఫైనల్ రేటింగ్ ఇక్కడ ఇస్తాను, చూసేయండి. మీరు ఆల్రెడీ ఈ సినిమా చూసారా? మీకు ఎలా అనిపించింది కామెంట్లో చెప్పండి. మీకు ఇష్టమైన హర్రర్ మూవీ ఏంటి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను ఆ సినిమా చూడాలి, ఓకేనా? అలాగే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసాను ఫ్రెండ్స్, ఓకేనా? థ్యాంక్ యూ.